is This executed conference will now be recorded. కండిషన్. దీన్ని ఏమనుకున్నాం మనం ఇప్పుడు? కండిషన్ బేస్డ్ లూప్. వైల్ లూప్ అనేది ఏ లూప్ అవుతుంది మన దగ్గర ఇప్పుడు? కండిషన్ బేస్డ్ లూప్. అలా లేదు సార్, ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్. సార్ ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ కండిషన్ బేస్డ్ సార్, ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద ఫర్ లూప్. దెన్ గో ఫర్ ద ఫర్ లూప్. ఫర్ అని చెప్పి ఏం చేయాలి ఇక్కడ? వేరియబుల్ నేమ్, ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సమ్ సీక్వెన్స్. సీక్వెన్స్ అని చెప్పేసి ఏం చెప్పుకుంటాం? అండ్ దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ ది for loop, body of the for loop. So statement 1 to n, these statements 1 to n are called body of the while loop. These statement 1 to n are called the body of the body of the for loop. It is called the body of the for loop, body of the for loop, body of the while loop. రెండు రకాలు ఉన్నాయి మన దగ్గర. బాడీ ఆఫ్ ది వైల్ లూప్ ఉంది, బాడీ ఆఫ్ ది ఫర్ లూప్ ఉంది. రెండు రకాల లూప్స్ ఉన్నాయి మన దగ్గర. సో కండిషన్ బేస్డ్ లూప్ ఏమో ఇది, అండ్ వితౌట్ కండిషన్ వర్క్ చేసేదేమో ఫర్ లూప్. ఇంతవరకు లాస్ట్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నామని. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్ ఎనీ వన్ ఇంతవరకు? ఇప్పుడు అందరికి ఓకేనా? ఇదేనా మన లాస్ట్ టాపిక్? మన ఇప్పుడు కంట్రోల్ ఫ్లో, కండిషనల్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ లో దీస్ ఆర్ ద అవర్ లాస్ట్ టాపిక్స్. ఓకే, అండ్ సార్ కంటిన్యూవేషన్ అండి. సో వాట్ ఇస్ ద టుడేస్ టాపిక్? ద టాపిక్ ఈజ్ ఇవి రెండు కండిషన్ బేస్డ్. ఓకే, ఒకటేమో కండిషన్ బేస్డ్, ఒకటేమో ఇది లూప్. అంటే అందరికి అర్థమైంది. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ అంటే లూప్ లో లూప్ ఉండేదాన్ని ఏమంటున్నామంటే నెస్టెడ్ అంటాం. నెస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక ఇంట్లో కిచెన్ లో మనం అబ్జర్వ్ చేస్తే, కిచెన్ లో మమ్మీ వాళ్ళ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లో ఇంకో బాక్స్ పెడతాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ బాక్స్. బాక్స్ ఇన్సైడ్ అనదర్ బాక్స్, బాక్స్ ఇన్సైడ్ another box. It is called box inside another box. It is called nested box. దాన్ని ఏమంటారు మనం? బాక్స్ లో బాక్స్. మీ దగ్గర బ్యాగులు ఉంటాయి, కాలేజ్కి వచ్చే బ్యాగులు, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా. బ్యాగ్ లోపల బ్యాగ్ ఇన్సైడ్ అనదర్ బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్ లోపల బ్యాగ్ ఉంటుంది, ఇంకో జిప్ ఉంటుంది, మళ్ళీ ఇంకో బ్యాగ్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ బ్యాగ్. నెస్టెడ్ బ్యాగ్. క్లియరా? నెస్టెడ్ బ్యాగ్. దట్ ఈస్ ద నెస్టెడ్ బ్యాగ్. లేదండి ఒక చైర్ ఉంటుంది మన ఇంట్లో, ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి, చాలా ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి. స్పేస్ ఆక్యుపై చేస్తాను, మనం ఏం చేస్తాం? వాటిని కుర్చీ మీద ఇంకొక కుర్చీ వేస్తాం, కుర్చీలో ఇంకొక కుర్చీ పెడతాం. ఏ చైర్ ఇన్సైడ్ అనదర్ చైర్, చైర్ ఇన్సైడ్ అనదర్ చైర్, అనదర్ చైర్. ఇట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ చైర్. అర్థమవుతుందా క్లియర్ గా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ చైర్. చైర్ లోపల చైర్ అండి. ఏ చైర్ ఇన్సైడ్ అనదర్ చైర్, ఇట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ చైర్. ఏ బాక్స్ ఇన్సైడ్ అనదర్ బాక్స్, ఏ బ్యాగ్ ఇన్సైడ్ అనదర్ బ్యాగ్, ఏ చైర్ ఇన్సైడ్ another chair. Similarly, a while loop inside another loop, a loop inside another loop, a loop inside another loop. Loop lo loop undali, loop lo loop. It is called okay. This process is called nested loop. అర్థమైందా క్లియర్ గా? లూప్ లో లూప్ అంటే ఏంటి? చైర్ లో చైర్ ఉన్నట్టు, బాక్స్ లో బాక్స్ ఉన్నట్టు, బ్యాగ్ లో బ్యాగ్ ఉన్నట్టు, ఒక మనిషిలో ఇంకో మనిషి ఉంటాడు లోపల. ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్ అంటాం. ఏమంటారు దాన్ని? అంటారండి అపరిచితుడు, సుపరిచితుడు. అవును కదా? ఒకటి అపరిచితుడు, ఒకటి సుపరిచితుడు లోపల. అందుకని బ్యాగ్ లో బ్యాగు, లూప్ లో లూపు ఇలా ఉంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ లూప్. ఏ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ లూప్. హియర్ ద పైథాన్ సపోర్ట్స్, చాలా మంది 2 టైప్స్ అని చెప్తారు. ముందు మనం 2 టైప్స్ రాద్దాం. 2 టైప్స్ ఆఫ్ నెస్టెడ్ లూప్స్. కాదని ప్రూవ్ చేస్తాను నేను. Python supports the 2 types of nested loop. One is a nested while loop, and the other one is called as a nested for loop. Nested while loop and nested for loop. Sir, what is nested while loop? What is nested while? What is nested for? ఏమన్నా లూప్ లో లూప్ ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం? లూప్ లో లూప్ ఉంటే ఏమన్నా దాన్ని? నెస్టెడ్. ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక లూప్ లో ఇంకొక లూప్, అటువంటి దాన్ని ఏమంటున్నాం? నెస్టెడ్. ఇప్పుడు వాట్ ఈజ్ నెస్టెడ్ వైల్? వాట్ ఈజ్ నెస్టెడ్ ఫర్? లూప్ లో లూప్ ఉంటే ఏమన్నారు దాన్ని? నెస్టెడ్. ఏ వైల్ లూప్ ఇన్సైడ్ అనదర్ వైల్ లూప్, ఏ వైల్ లూప్ ఇన్సైడ్ అనదర్ వైల్ లూప్. వైల్ లూప్ లో వైల్ లూప్. దిస్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ వైల్. ఏ వైల్ లూప్ ఇన్సైడ్ అనదర్ వైల్ లూప్. వైల్ లూప్ లోపల వైల్ లూప్ ఉండాలి. దిస్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ వైల్. ఏ ఫర్ లూప్ inside another for loop. A for loop inside another for loop. This process is called as a nested for loop. While lo while, for lo for. Any doubt, anyone?
A while loop inside another while loop, a for loop inside another for loop. A while loop inside another while loop, for loop while loop. For లో ఫర్ ఉండాలి. దీని ఏమంటున్నా ఫర్ లోపల ఫర్, దీన్ని ఏమంటున్నా వైల్ లోపల వైల్. సార్ వాట్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ దిస్ వన్? వాట్ ఇస్ ద సింటాక్స్? ద సింటాక్స్ ఇస్ సార్ దీని సింటాక్స్ ఏంటి సార్? ఫర్ లో ఫర్ ఉండాలని చెప్తున్నారు, వైల్ లో వైల్ ఉండాలని చెప్తున్నాం. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? వైల్ లో వైల్, ముందు వైల్ లో వైల్ మాట్లాడు, తర్వాత ఫర్ లో ఫర్. ఇది వైల్ లూప్ అంటే మీ అందరూ తెలుసు. ఫస్ట్ వైల్ లూప్ అందరికి ఐడియా ఉందిగా, ఏమన్నా డౌట్ ఎవరికన్నా? ఇది వైల్ లూప్, ఇది పర్ఫెక్ట్. ఈ వైల్ లూప్ సింటాక్స్ మీరు పర్ఫెక్ట్, ఓకేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు ఏమంటున్నా, ఈ వైల్ లూప్ లోపల వైల్ లూప్ ఉండాలి. ఇది వైల్ లూప్ లోపల ఇంకొక వైల్ లూప్ పెట్టా చూడండి. వైల్ లూప్ లోపల అనదర్ వైల్ లూప్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వైల్ లూప్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అనదర్ వైల్ లూప్. లూప్ లో లూప్ ఉంది, లూప్ లో లూప్. ఈ బయట ఉన్న ఫర్ లూప్ ఏమంటున్నామంటే, వైల్ లూప్ ఏమంటున్నామంటే అవుటర్ వైల్ లూప్. బయట పక్క ఉంది కాబట్టి దీన్ని ఏమంటున్నా ఇప్పుడు నేను? అవుటర్ వైల్. ఓకే, అండ్ లోపల ఉన్న దీన్ని ఏమంటున్నాను? ఇట్ ఈజ్ కాల్డ్ ఇన్నర్ వైల్ లూప్. ఎనీ డౌట్? లూప్ లో లూప్, ఒక లూప్ ఉంది, దాని లోపల ఇంకో లూప్. దీంట్లో ఎన్ని లూప్లు ఉండొచ్చు సార్? ఎన్ని ఉండొచ్చు మీ రిక్వైర్మెంట్. ఒకసారి ఒక ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చింది, 10 లూప్స్ వచ్చింది. లూప్లో లూప్, లూప్లో లూప్, లూప్లో లూప్, 10 లూప్లు వచ్చింది. ఎక్కడ బిగిన్ ఎక్కడ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుంది. అలాంటి కేసెస్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ తప్పదు. ఒక వైల్ లూప్ లోపల ఇంకొక వైల్ లూప్ ఉంటే అటువంటి ప్రాసెస్ ఏమంటున్నాం? నెక్స్ట్. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఒక వైల్ లూప్ లోపల ఒకసారి ఇప్పుడు పాయింట్ పెట్టండి సార్ మీరు. ఒక వైల్ లూప్ లో మళ్ళీ వైల్ లూప్ వచ్చే ఈ ప్రాసెస్ నే మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? నెక్స్ట్ వైల్ లూప్. అది ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, దాని కాన్సెప్ట్ ఏంటంటే డిస్కస్ చేద్దాం. నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఐఎమ్ స్నేహ, దీపిక అండ్ కృష్ణ. ఓకేనా? ఓకే. ఒక వైల్ లూప్ లో వైల్ లూప్ రాసే ఈ ప్రాసెస్ ని నెక్స్ట్ వైల్ లూప్ అనుకుంటాం. రైట్. రైట్ సార్, ఇలానే ఇప్పుడు ఏం కావాలి? ఫర్ లూప్ లో ఫర్ లూప్. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏమంటున్నారు? నెక్స్ట్ ఫర్ లూప్. ఏ ఫర్ లూప్ ఇన్సైడ్ అనేది ఫర్ లూప్. ఫర్ లూప్ లో ఫర్ లూప్ వస్తుంది చూడండి. ఇది జనరల్ ఫర్ లూప్, ఇది నార్మల్ ఫర్ లూప్. ఈ నార్మల్ ఫర్ లూప్ లోపల మళ్ళీ ఏమవుతుంది? ఇంకొక ఫర్ లూప్ వస్తుంది. ఏ ఫర్ లూప్ ఇన్సైడ్ అనేది ఫర్ లూప్. ఇది ఒక మొత్తం ఫర్ లూప్. ఇది ఈ ఫర్ లూప్ లోపల మళ్ళీ ఏమవుతుంది? ఒక ఫర్ లూప్. సో ఇప్పుడు ఈ బయట ఉన్న దాన్ని ఏమన్నారు? గట్టిగా అందరు నోరు తెరాలి. అవుటర్ ఫర్ లూప్. ఇట్ ఈస్ ద అవుటర్ ఫర్ లూప్. ఇది క్లియర్. అండ్ లోపల ఉన్న దీన్ని ఏమంటున్నాం? ఇన్నర్ ఫర్ లూప్. ఇన్నర్ ఫర్ లూప్. అవుటర్ ఫర్ లూప్ ఉంది మన దగ్గర, ఇన్నర్ ఫర్ లూప్. రెండు ఫర్ లూప్లు వచ్చాయి. మళ్ళీ లూప్ లో లూప్ వచ్చే ఈ ప్రాసెస్ నే మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ? లూప్. ఏ ఫర్ లూప్ ఇన్సైడ్ అనదర్ ఫర్ లూప్. ఏ ఫర్ లూప్ ఇన్సైడ్ another for loop. This is called as a nested for. For లో for, while లో while. క్లియర్? ఇలానే ఉండాలని రూల్ ఏమన్నా? ఇలానే ఉండాలని రూల్ ఏమన్నా? ఫర్ లో ఫర్ ఏ ఉండాలి, వైల్ లో వైల్ ఏ ఉండాలని రూలా? వైల్ లో వైల్ రాస్తే దాన్ని ఏమన్నారు? నెక్స్టెడ్ వైల్. ఫర్ లో ఫర్ దాన్ని ఏమన్నారు? నెక్స్టెడ్ ఫర్. అలా కాదండి, ఈ బయట పక్క వైల్ లూప్ పెడుతున్నాం. వైల్ కండిషన్ బయట పక్క వైల్ ఉంది, లోపల పక్క ఏముంది? ఇప్పుడు రాయచ్చు, నో ప్రాబ్లం. బయట పక్క ఏం పెట్టాను? ఓకే, ఎక్కడుంది ఇప్పుడు? ఫర్ లూప్ ఇన్సైడ్ వైల్ లూప్. ఫర్ లూప్ ఎక్కడుందండి? ఫర్ లూప్ ఇన్సైడ్ వైల్ లూప్. రాయకూడదా? దిస్ ఈజ్ ద థర్డ్ వన్ అండి. ఇది మనం తయారు చేసాం. టెక్స్ట్ పుస్తకాలు దొరకదు మీకు, టెక్స్ట్ బుక్స్ లేదు. మనం రెగ్యులర్గా ప్రోగ్రామ్ వాడుతూ ఉంటే మనకి ఇది ఐడియా వస్తూ ఉంటుంది. వైల్లో వైల్ రాయాలని రూల్ లేదు, ఫర్లో ఫర్ రాయాలని రూల్ లేదు. బయట పక్క ఫర్ పెట్టుకున్నాం, లోపల పక్క ఏం పెట్టు? బయట వైల్ పెట్టాం, లోపల ఏం పెట్టాము ఇక్కడ? ఫర్ లూప్. ఇది థర్డ్ వన్ అండి. ఒకవేళ ఫోర్త్ వన్ సారీ, బయట ఫర్ ఉంది, ఇక అర్థమైందిగా మన అందరికీగా. ఇప్పుడు లోపల పక్క వైల్ పెట్టాం, రాయకూడదా? ఇప్పుడేంది? వైల్ లూప్ ఇన్సైడ్ ఫర్ లూప్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? మొత్తం ఇప్పుడు నెక్స్టెడ్ లూప్స్ ఎన్ని రకాలని అర్థమైంది మీకు ఇప్పుడు?
2 టైప్సా? టెక్స్ట్ బుక్లోనే కూడా చెప్తే అయితే 2 టైప్స్ అని నమ్మొద్దు. 4 టైప్స్. వైల్లో వైలు, ఫర్లో ఫర్ వైల్లో వైల్, ఫర్లో. ఇక మొత్తం 4 రకాలండి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ 4 టైప్స్ ఆఫ్ లూప్స్ అని చెప్తున్నాను. దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ లూప్స్. చూడండి ఇక్కడ మనం అందుకే రాయడానికి ఫస్ట్ 2 టైప్స్ అని పెడతాం కానీ ఇట్ ఈస్ నాట్ 2 టైప్స్, ద 4 టైప్స్ ఆఫ్ వైల్ లూప్స్, 4 టైప్స్ ఆఫ్ నెస్టెడ్ లూప్స్. సార్ వాట్ ఈస్ ద థర్డ్ వన్? కొంచెం జాగ్రత్తగా. ఎనీ డౌట్? ఇట్స్ ద Python supports 4 types of nested: while lo while, for loop inside while loop, and while loop inside for loop. ఏదైనా ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఇదే రాయాలని రూల్ ఎక్కడ లేదండి, మీ ఇష్టం. యూ కెన్ డెవలప్ ఎనీ నెంబర్, ఎనీ కాన్సెప్ట్, రైట్? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను రాద్దాం సరదాగా. ఫర్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ముందు ఫర్ మాట్లాడదాం. ఫర్ I in range of 1, 6, 1. Print of I. What is 1, 6, 1? Range of 1, 6, 1 means, what is the range of 1, 6, 1 means? The range of 1, 6, 1 and meaning is 1 to 5 number. It returns the 1. Okay, ఏమవుతుంది వాల్యూ మీకు ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత? 1 to 5 numbers డిస్ప్లే అవుతుంది. 1 to 5 numbers. ఎందుకు? దిస్ ఫంక్షన్ రిటర్న్స్ 1 to 5 numbers. స్టార్టింగ్ వాల్యూ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. ఎందుకు? స్టార్టింగ్ వాల్యూ 1, every time increment ఎంత? 1 up to 6 వరకు, but not 6, up to 6. So initially what is I value? 1. Print of 1. Again back వెళ్ళగానే what is I value? Print of 2. Again back వెళ్ళగానే what is I value? Print of 3. Again back వెళ్ళగానే what is I value? Print of 4. Again back వెళ్ళగానే what is I value? Print of 5. అర్థమైందా లేదా? క్లియర్. ఇది లూప్ రిపీట్ అవుతా ఉంది మనకి. ఓకేనా? అప్ టు 1 to 5 నెంబర్స్ ప్రింట్ అయిపోయినాయి. దీస్ ఆర్ ద వాల్యూస్. వచ్చినాయా రాలేదా వాల్యూస్? ఇప్పుడు ఏమంటున్నా, ఈ పర్ లూప్ లోపల ఇంకొక పర్ లూప్ రాయాలంటున్నా. మన ఇష్టం, లాజిక్ ఏదైనా రాసుకోండి. మీ రిక్వైర్మెంట్ బట్టి లాజిక్ రాస్తారు ఇక్కడ. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6, 1 I, J. రాయిస్తా రాయకూడదా? చూద్దాం. ఒక పర్ లూప్ ఉంది, మళ్ళీ ఒక పర్ లూప్ ఉంది. అవుట్పుట్ ఏమొస్తుంది ఇంపార్టెంట్ ఇక్కడ. For I in range of 1, 6, 1. I in range of 1, 6, 1. అంటే నీకు వచ్చిన వాల్యూ ఎంత? 1, 2, 3, 4, 5. దీస్ ఆర్ ద వాల్యూస్. 1, 2, 3, 4, 5 అండి. 1, 2, 3, 4, 5. అండ్ ద రేంజ్ ఆఫ్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు వచ్చే వాల్యూ ఎంత? ఇది కూడా 1, 2, 3, 4 and 5. ఇప్పుడు నీకు వాల్యూస్ ఏమవుతున్నాయి? ద I వాల్యూ ఈజ్ 1. తీసుకొని అవుటర్ లూప్ నుంచి ఇన్నర్ లూప్ లోకి వచ్చేసాం మనం. ఇది ఇన్నర్ లూప్ లోపలికి వచ్చాం. రాగానే ఇప్పుడు జే వాల్యూ ఎంత? ఇప్పుడు జే వాల్యూ ఎంత? 1. జే వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు నీకు? 1. ఓకే. I, J 1, 1. ఎందుకు I వాల్యూ 1? జే వాల్యూ ఎంత? 1, 1, 1, 1. అగైన్ ఇక్కడే నీ బ్యాక్ వెళ్ళా. ఇక్కడ బ్యాక్ వెళ్ళగానే వాట్ ఈజ్ జే వాల్యూ? జే వాల్యూ ఎంత? 1, I వాల్యూ ఎంత ఉంది? జే వాల్యూ ఎంత అయింది? 2. అగైన్ ఇక్కడే నేను బ్యాక్ వెళ్ళా. వాట్ ఈజ్ జే వాల్యూ? I వాల్యూ 1 అంతే ఉంది. జే మాత్రం ఎంత అయిందండి? 3. అగైన్ ఇక్కడే బ్యాక్ వెళ్ళా. I వాల్యూ ఎంత? 1. జే వాల్యూ మాత్రం I వాల్యూ 1 పెట్టుకొని జే కంప్లీట్ అవ్వాలి, ఇన్నర్ లూప్ కంప్లీట్ అవ్వాలి. I వాల్యూ 1. అగైన్ గో బ్యాక్. I వాల్యూ 1 అంతే ఉంది. జే వాల్యూ ఎంత? 5. అగైన్ గో బ్యాక్. జే వాల్యూ? నో జే వాల్యూ, నో జే వాల్యూ. సో టు స్టాప్ ద లూప్ ఆగిపోయింది. ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళాం. నెక్స్ట్ వాట్ ఈజ్ I వాల్యూ? I వాల్యూ ఎంత మన దగ్గర తీసుకుంది కదా ఇప్పుడు? 2 తీసుకుంది. కానీ జే వాల్యూ ఎంత మళ్ళీ స్టార్టింగ్? అదే జే ఎంత స్టార్ట్ చేస్తుంది? 1. ప్రింట్ ఆఫ్ I, J. I అంటే జే అంటే అగైన్ బ్యాక్. I అంటే జే అంటే అగైన్ బ్యాక్. I అంటే అర్థమైందా? అట్లా I వాల్యూ 5 దాకా వచ్చింది. ఇప్పుడు I వాల్యూ ఎంత? 5. ఇప్పుడు జే వాల్యూ ఎంత? 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5. Again go back. What is I value? Nothing. No values. I లో వాల్యూస్ లేవు కాబట్టి ఏమవుతుంది? ఇప్పుడు లూప్ అనేది ఇక్కడ. స్టాప్ ద లూప్. ఆర్ యూ క్లియర్ ఆర్ నాట్? దీన్ని రన్ చేస్తే వచ్చే అవుట్పుట్ చూసుకోండి.
1 1 1 2 1 3 1 4 1 5 2 1 2 2 2 3 2 4 2 5 3 1 4 1 5 1. Are you clear or any doubt? ఓకేనా పని లేదు కదా లాజిక్ అర్థమైందా క్లియర్గా 5 1 5 2 అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ రైట్. కొంచెం దీన్ని ఇలానే ఉంచుకోవచ్చు ఇంకొద్దిగా అంటే ఏదైనా ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఐజే ఉంది కదా దీన్ని ఇలా రాయొచ్చు అండి. ఓకే ఇలా కూడా రాయొచ్చు ఐ వాల్యూ ఈక్వల్ టు కామా ఐ పైన ఏ ప్రింట్ అవుతుందో తెలియడం కోసం జే వాల్యూ ఈక్వల్ టు కామా జే. మామూలుగా ఐ కామా జే రాయండి. ఐ కామా జే కాకుండా పౌడర్ ఫేర్ లెవెల్ ఇవ్వాలంటే ఇది పౌడర్ ఫేర్ లెవెల్ ఇది అవసరం లేదు మీ ఇష్టం బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఇది రాయాలని రాయండి. లేదు సార్ ఇదంతా గొడవ నాకెందుకు సార్ అన్నప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు యాక్షన్ మార్క్ ఇదని రాయండి ఇదని రాయండి మీ ఇష్టం. రెండింటిలో ఒకటే రెండు రాశారు రెండు రాస్తే ఏమైంది రెండు ఎగ్జిక్యూట్ అవుతుంది లూప్ కింద. ఒకసారి 1 1 మళ్ళీ 1 కామా 1 అవసరం లేదు ఏదన్నా ఒకటి మీకు ఇది కావాలా చూసుకోండి. ఇదన్నా రాయండి ఇదన్నా రాయండి ఒకటే ఎనీ వన్నే రెండు రాయొద్దు. క్లియర్ ఆర్ నాట్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ బట్టి ఫర్ లూప్లో. సో ఫర్ లూప్ ఉన్న ఈ కాన్సెప్ట్ ఏమన్నా ఇప్పుడు మనం నెక్స్టెడ్ ఫర్. సో ఇది నెక్స్టెడ్ ఫర్కి ఎగ్జాంపుల్ కాదా మీకు ఇది ఫర్లో ఫర్ చాలా ఉంటాయిలండి ఇలాంటి చాలా రాస్తాం. ఓకే దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది నెక్స్టెడ్ ఫర్. ఫర్లో ఫర్కి ఎగ్జాంపుల్. సార్ ఇదే ప్రోగ్రామ్ని వైల్ రాస్తే అయితే రాయకూడదు వైల్లో ఇదే ప్రోగ్రాము వైల్ లూప్లో రాయాలి. సేమ్ ప్రోగ్రామ్ వైల్ లూప్ పెట్టి ఈ వైల్ లూప్ లోపల ఒక వైల్ లూప్ పెట్టాలి. ఇప్పుడు ఏమైంది మనకి తెలియకుండానే ఐ వాల్యూ స్టార్టింగ్ వాల్యూ ఎంత వద్దులేండి చూస్తాం. ఐ వాల్యూ స్టార్టింగ్ వాల్యూ ఎంత 1 ఎండింగ్ వాల్యూ ఎంత 6 ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంటింగ్ బై 1 దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మన ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 టు చెక్ ద కండిషన్. వైల్ లూప్ కాబట్టి కంపల్సరీ ఏం చేయాలండి కండిషన్ చెక్ చేసాం. ఆ తర్వాత ఇది కూడా అంతే వైల్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్రింట్ ఆఫ్ ఐ కామా జే ఈక్వల్ టు జే ప్లస్ 1. ఓకే ఇక్కడ దీనికి ఇండెంటేషన్ పెట్టుకొని ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 హియర్ ద జే వాల్యూ ఈక్వల్ టు 1 చెప్పాలి నాకు ఏం జరుగుతుందని క్లియర్గా. ఇది ఔటర్ వైల్ లూప్ ఓకేనా outer while loop. This is outer while loop and it is called as a inner while loop. అది అవుటర్ ఇది ఏమవుతుందండి ఇక్కడ ఇన్నర్ వైల్ లూప్. ఈ లూప్ లోపల లూప్ రాస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ద లూప్. ఇది ఒక వైల్ లూప్ ఇది ఒక వైల్ లూప్. ఈ లూప్ లోపల మళ్ళీ ఏం చేస్తున్నాం ఇక్కడ ఇంకో లూప్ రాశాం. ఇప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది outer while loop కింద 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. outer while loop కింద 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. one loop is j equal to 1. One loop is one statement is మొత్తం ఇది ఒక స్టేట్మెంట్ కిందనే. It is treated as single statement. It is just statement. It is treated as a statement. J equal to 1 is one statement. I equal to I plus 1 is one statement. ఇది ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ కింద ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు 2. ఇన్నర్ లూప్ కింద ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఇన్నర్ కింద 2 ఉన్నాయి. అవుటర్ కింద ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు క్లియర్ ఆల్ ఆఫ్ ఇంతవరకు ఓకే కదా. నా పిల్లలు అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ ఐ వాల్యూ ఎంత తీసుకుంటాం ఈ టేబుల్ గుర్తుండాలి. జే వాల్యూ ఎంత 1. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ వాల్యూ ఫస్ట్ ఎంత 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈ కండిషన్ ఏమైంది మీ దగ్గర outer condition. Okay.
రైట్ నెక్స్ట్ ఏంది ఐ వాల్యూ ఎంత ఇచ్చాను ఇది ఇప్పుడు ఇక్కడ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఆటోమేటిక్ ఈ కండిషన్ ఏమైంది మన దగ్గర ఇప్పుడు 2 అయింది జే ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి ఇప్పుడు ఇక్కడ 1 ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇప్పుడు ఈ లూప్ ఎగ్జిక్యూట్ లోపల లూప్ లోపల లూప్ వచ్చింది ఇప్పుడు జే వాల్యూ 1 కదా 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఈ కండిషన్ ఏమైంది మనకి ట్రూ ప్రింట్ ఆఫ్ ఐ జే అంటే ఎంత 1 ఇప్పుడు ఏమి ఇంక్రిమెంట్ అవుతుంది ఐ ఇంక్రిమెంట్ అవుతుందా జే ఇంక్రిమెంట్ అవుతుందా జే వాల్యూ ఇంక్రీజ్ అవుటర్ లూప్కి వెళ్ళామండి ఇన్నర్ లూప్కే బ్యాక్కి వెళ్ళిపోతాం అప్పుడే అవుటర్ లూప్కి వెళ్ళాం ఇన్లో తిరుగుతూ ఉంటాం 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఇస్ ట్రూ ఐ కామా జే 1 and 2 j plus 1 3 again go back 3 less than or equal to 5 true I comma j 1 and j equal to j plus 1 1 comma 4 j equal to j plus 1 1 comma 5 again go back I value j value is 6 6 less than or equal to 5 ఇప్పుడు ఇంటర్నల్ కండిషన్ ఏమైంది మన దగ్గర ఫెయిల్ ఇంటర్నల్ కండిషన్ ఫెయిల్ కాబట్టి దిస్ టు స్టాప్ ద లూప్ ఈ లూప్ స్టాప్ అయింది ఏ లూప్ స్టాప్ అయింది లోపల ఉన్న ఈ లూప్ స్టాప్ అయింది స్టాప్ అవ్వగానే ఇప్పుడు ఏం జరుగుతుంది ఐ వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్ బై 1 ప్రీవియస్ ఐ వాల్యూ ఎంత ఉంది 1 ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఇప్పుడు బ్యాక్ వెళ్ళగానే 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 దిస్ కండిషన్ ఈజ్ ట్రూ మళ్ళీ జే ఈక్వల్ టు రీఅసైన్డ్ ఈసారి జే వాల్యూ ఎంత అసైన్ అయింది మన దగ్గర 1 okay now what is the output okay 2 less than or equal to 5 true I comma j I ante 2 j ante j plus 1 2 2 2 3 2 4 2 5 ఈసారి I value 3 4 5 I value 5 అయినప్పుడు 5 1 5 2 5 3 5 4 5 అగైన్ ఐ వాల్యూ ఎంత అయితే ఇప్పుడు ఒకసారి ఇక్కడ 6 బ్యాక్కి వెళ్ళిపోగానే 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ టు స్టాప్ ద లూప్ ఫాల్స్ అయినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా లూప్ అనేది స్టాప్ అయిపోతుంది ఎక్స్పోర్ట్ చేయండి ఆన్సర్ వస్తారా వైల్లో వైల్ పెట్టాము ఫర్లో ఫర్ పెట్టాము ఇదేమంటున్నా ఇప్పుడు వైల్లో వైల్ అండ్ ఫర్లో ఫర్ అది క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ ఓకేనా ఇది వైల్లో వైల్ ఇది వైల్లో వైల్ తర్వాత ఫర్లో ఫర్ నెక్స్ట్ ఇప్పుడు ఏం పెట్టమంటున్నా థర్డ్ వన్ ఏం చెప్పన్నా థర్డ్ వన్ బయట పక్క ఏముండాలండి లోపల పక్క ఏముండాలి ఫర్ అవుట్ సైడ్ వైల్ ఇంతే ఉండాలి ఇన్సైడ్ మాత్రం ఏముండాలి ఫర్ ఇది తీసేసి ఫర్లు పెట్టడం ఏంటి ఇక్కడ ఈజీగా కదా ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1 6 1 జే ఇంక్రిమెంట్కి మనం చేయాలా ఆటోమేటిక్ పెరుగుతుంది ఇప్పుడు ఏంటండి ఇది అవుటర్ వైల్ లోపల పక్క ఏముంది మన దగ్గర ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1 6 1 ఫస్ట్ ఏం జరుగుతుంది ఇప్పుడు ఐ వాల్యూ ఈజ్ 1 మరి అర్థం చేసుకోండి వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ సేమ్ అవుట్పుట్ నో ప్రాబ్లం ఐ వాల్యూ ఈక్వల్ ఎంత 1 less than or equal to 5 true 1 less than or equal to 5 true j in range of 1 6 1 j value ఎంత 1 print of I j 1 1 ఇక్కడే లూప్ లో బ్యాక్ వెళ్ళగానే j వాల్యూ ఈసారి ఏమవుతుంది అలా రిపీట్ అర్థమైందా కొంచెం అర్థం కాలేదు ఇది సేమ్ అవుట్పుట్ వస్తుంది ఆన్సర్ నో ప్రాబ్లం ఒకే ప్రోగ్రామ్ ని 4 లూప్స్ ఎలా రాయాలి నెక్స్ట్ లూప్స్ ఓకే దిస్ ఈజ్ యువర్ క్లారిటీ ఓకేనా ఇప్పుడు ఏం మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నా బయట పక్క ఏం రాయమంటున్నా లోపల పక్క ఏం చేయాలి ఇప్పుడు బయట పక్క ఫర్ లూప్ రాయాలి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 6 ఓకే దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్
ఇప్పుడు ఏం చేయాలి? I equal to 1, j equal to 1, j less than or equal to 5, I comma j equal to j plus 1. ఇప్పుడు ఈ లూప్ని క్లియర్? డోంట్ కన్ఫ్యూజ్. అర్థమైందా లేదా కొంచెం? ఓకేనా? వైల్లో వైల్ లూపు, ఫర్లో ఫర్ లూపు, ఫర్లో వైలు, వైల్లో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం ఫస్ట్. మీ అందరికి ఆల్రెడీ ప్రింట్ చేసి చెప్పించా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ గివెన్ మ్యాథమెటికల్ టేబుల్. గివెన్ మ్యాథమెటికల్ టేబుల్. ఒక మ్యాథమెటికల్ టేబుల్ ప్రింట్ చేయాలి నాకు. ఏదో ఒకటి ఒక 8th టేబుల్, ఒక 7th టేబుల్, ఒక 6th టేబుల్, ఒక్క టేబులే ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ద 7th టేబుల్. 7 into 1 equal to 7. 7 into 2 equal to 14. Okay, 7 into 3 equal to 21. ఇలా రావాలి. And so on. 7 into 10 equal to 7. ఇలా రావాలండి. గుర్తుపెట్టుకోండి. ఇలా రావాలి. దిస్ ఈజ్ అవర్ మ్యాథమెటికల్ టేబుల్. ఇది మామూలు పర్లూప్తో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎట్లా సార్? ఇందులో 7 nth టేబుల్. ఇది nth టేబుల్. ఎన్నో టేబుల్ కావాలంటే అన్నో టేబుల్. ఆ తర్వాత ఏ సింబల్ రావాలంటున్నా? ఇంటూ సింబల్. ఆ తర్వాత ఏమి రావాలంటున్నా? 1 to 10. ఆ తర్వాత ఏమి రావాలంటున్నా? దిస్ ఈజ్ ద వాల్యూ. క్లియర్ అన్నా? ఓకే. ఆ తర్వాత ఈ వాల్యూ రావాలి మన దగ్గర. ఏ వాల్యూ రావాలి? ఈ వాల్యూ రావాలి. క్లియర్? వాల్యూ రావాలి. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇది ప్రింట్ చేయడం వచ్చు. నాకు ఏం ప్రింట్ చేయడం వచ్చు? నాకు 1 to 10. 1 to 10 ఎలా ప్రింట్ చేస్తా? ఫర్ I in range of 1, 11, 1. Print of I. ఎట్లా? For I in range of 1, 11, 1 అంటే ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. అంటే ఫస్ట్ I వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు? 1. I వాల్యూ ఈజ్ 1 తీసుకుంది. ప్రింట్ ఆఫ్ 1. బ్యాక్ వెళ్ళగానే ఈసారి I వాల్యూ ఎంత? 2. ప్రింట్ ఆఫ్ 2. అలా రెండు సార్ వచ్చే అవుట్పుట్ ఏంది ఇప్పుడు మన దగ్గరికి? 1 to 10 వచ్చిన అవుట్పుట్ ఏంటండి ఇక్కడ? క్లియర్ కదా? ఇప్పుడు ఏం కావాలి? దానికంటే ముందు 7 రావాలి. 7, I. ఇప్పుడు ఏమైంది? 7, 1, 7, 2, 7, 3. అర్థమైందా లేదా కొంచెం? ఓకేనా? మొత్తం డిస్ప్లే చేయట్లా. కామా 7 into I. ఇప్పుడు ఏం పెడుతున్నా? 7, 1, 7, 2, 7, 3, 7, 4, 7 into clear or not all of you? 7 into 10, 70. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ మధ్యలో ఇంటూ సింబల్ రావాలి కదా? రావాలంటే ఏం చేయాలి? స్ట్రింగ్ లాగా ప్రింట్ చేయాలి. రాయాలనా వద్దా? 7 into I ఈక్వల్ కంప్లీట్ టేబుల్. వచ్చిందా లేదా? అర్థమైందా? డౌట్ ఉందా? ఇది ఒక మ్యాథమెటికల్ టేబుల్. సార్ ఐ వాంట్ టు ప్రింట్ 20 మ్యాథమెటికల్ టేబుల్. ఇప్పుడు ఇది n పెట్టా. n ఈక్వల్ టు 7. 7 బదులు n పెట్టుకోవచ్చు కదా మనం? అంటే 7th టేబుల్ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు నేను n ఈక్వల్ టు 14 పెట్టా, ఏమైంది ఇప్పుడు నాకు? ఏ టేబుల్ వస్తుంది? n ఈక్వల్ టు 19 పెట్టా, ఏమవుతుంది? 19. n ఈక్వల్ టు కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తున్నా. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ టేబుల్ నెంబర్. మీ ఇష్టం వచ్చిన టేబుల్ నెంబర్ ఎంటర్ చేసి ఇది ఇష్టం వచ్చిన టేబుల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ టేబుల్ నెంబర్. ఐ వాంట్ టు ప్రింట్ ద 9th టేబుల్. నా ఇప్పుడు ఏం చెప్తున్నా? ఇప్పుడు దీన్ని మీకు ఇక్కడ 9th టేబుల్ ప్రింటింగ్. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కాదు మా రాసేది. ఇప్పుడు నెస్టెడ్ లూప్ ఉపయోగించి రాయాలి కదా? వైల్ లూప్లో వైల్ లూప్ కానీ, ఫర్ లూప్లో ఫర్ లూప్ కానీ, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 20 మ్యాథమెటికల్ టేబుల్స్. ఒకదానికి లాజిక్ వస్తే 20 రాయొచ్చు. ఒకదానికి లాజిక్ ఇదేనా మీకు? ఏ టేబుల్ రావాలని ఇదే లాజిక్ కదా? ఇప్పుడు ఎన్ని కావాలి నీకు? n వాల్యూ 5 కాబట్టి ఇప్పుడు నీకు ఏమొచ్చింది? 5 టేబుల్. n వాల్యూ 12 అయితే ఏమొస్తుంది? 12 టేబుల్. n వాల్యూ 3 అయితే ఏమొస్తుంది? 3 టేబుల్. ఇప్పుడు n వాల్యూ 1 to 20.
ఎక్కడ స్టార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది? 1 దగ్గర స్టార్ట్, 20 దగ్గర ఎండ్. రన్ చేయండి, 1 to 20 టేబుల్స్ వస్తాయి. వస్తాయా? ఆన్సర్ రా. 1 to 20 కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? ఇక్కడ లైన్ ఏమని రాయాలి? ఫర్ n ఇన్ రేంజ్ ఆఫ్ 1,21,1 ఇంతే రాసేది కాదా? నీకు 1 to 20 రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? 1, ఇప్పుడు ఏమైంది? 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ 18 19 20 వస్తాయా రావా? ఇప్పుడు చెప్పండి నాకు ఇంకా ఆన్సర్ ఏమైతే? ఫస్ట్ n వాల్యూ ఎంత, i వాల్యూ ఎంత? 1 1 1 into 1 1. Go back. I value ఎంత? 2. 1 2 1 into 2 2. Go back. I value ఎంత? 1 3 3. అలా ఫస్ట్ టేబుల్ వస్తుంది, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది. ఈసారి ఏ టేబుల్ వస్తాయి? సెకండ్. అలా ఫర్ ఎగ్జాంపుల్ 5th టేబుల్ దగ్గరకు వచ్చాం. n అంటే 5, i అంటే ఎంత ఇప్పుడు? 1. 5 into 1 5. Go back. లూప్లో ఎక్కడ వెళ్ళాలి కదా? i value is 2 5 2 10. అలా రిపీట్. ఇదేమో 1 to 10 తిరుగుద్ది, ఇదేమో 1 to అవుట్ సైడ్ 20 సార్లు తిరుగుతుంది, ఇన్సైడ్ మాత్రం 10 times. అవుటర్ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుందండి? 20. ఇన్సైడ్ మాత్రం 10. ఈచ్ వన్ 10 times. అలా 20 times అంటే టోటల్ ఇన్నర్ లూప్ ప్రోగ్రామ్ అయిపోయాక ఎన్నిసార్లు తిరుగుతుంది మన దగ్గర? 200 times రిపీట్. వచ్చిందా లేదా? మీకు కొంచెం మంచిగా ఇది లాజిక్ ఇదేగా. టేబుల్ నెంబర్ అని రావాలి మంచిగా. టేబుల్ నెంబర్ ఆఫ్ కామా n అంటే nth టేబుల్ అని అర్థం. టేబుల్ నెంబర్ ఆఫ్ n అంటే nth టేబుల్. ఏ టేబుల్కి ఆ టేబుల్. టేబుల్ నెంబర్ 1, టేబుల్ నెంబర్ 2, టేబుల్ నెంబర్ 3. కొంచెం ఓకేనా? దీని కింద ఒక గీత వస్తే బాగుంటుంది అనుకుంటే ఒక గీతలాగా మనకి అర్థం కావడం కోసం ఒక గీతలాగా. 2 లైన్లు న్యూ లైన్లు రావాలంటే, గ్యాప్ రావాలంటే /n/n. It exposes the new lines, 2 new lines. పక్కన రాకుండా కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ టు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది నెక్స్టెడ్ లూప్స్. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. క్లియర్? కూర్చొని ప్రాక్టీస్ చేయటం ఇవన్నీ. దిస్ ఇస్ ద ప్రాక్టీస్. ఈరోజు ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి.